ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్ ప్రక్రియను పూర్తి చేసింది. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేయడం హర్షణీయం. వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటాం. ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ ఒక కొలిక్కి వచ్చినట్టుంది. సో వచ్చే అవకాశం కూడా మెండుగానే కనిపిస్తుంది. సో ఎస్సీ వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు తెలియజేసినాయి. ఇక తర్వాయి కార్యక్రమం బిల్లుకే ఆమోదం ఉంటుంది. సో బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు అయితే తెలియజేసినాయి. సో ఇందులో ఒకటి ఏముందనంటే ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో మృతి చెందిన వారికి ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం. సరే, చెప్పిన కాడికి మంచిగానే ఉంది. తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు పాల్గొన్నారు. కొంతమంది తదేకంగా అంటే ఈ ఉద్యమం నాది, నేను తెలంగాణ కోసమే ఉద్యమం చేస్తున్నా, తెలంగాణ కోసమే పుట్టినా అనే కొంతమంది ఉద్యమకారులు కనుమరుగైపోయారు. కేసీఆర్ హయాంలో కనుమరుగైపోయారు. ఒక అయ్యూబ్ రెడ్డి కావచ్చు, రహీమున్నీసా కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇట్లా పేర్లు చెప్పాలనుకుంటూ పోతే వందల మంది ఉన్నారు. వాళ్ళను తుంగలో ఎక్కింది కేసీఆర్ గవర్నమెంటు. మీరు కూడా ఇప్పుడు చెప్పినట్టు కాదు, పేపర్ మీద ఇచ్చినట్టు స్టేట్మెంట్ కాదు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఎస్సీ వర్గీకరణలో ఉద్యమంలో ఎవరైతే చనిపోయారో వెతుక్కుంటూ వాళ్ళ చిరునామా తీసి వాళ్ళు ఎక్కడెక్కడున్నారు అనేది వాళ్ళ అడ్రస్లు వెతికి వాళ్ళను దగ్గరికి తీసుకొని వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితంగా ఉద్యమంలో ఎవరైతే అసువులు బాసిరో వాళ్ళకి ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చెయ్యిరి. కేసీఆర్ లెక్కనే చేస్తాము, కేసీఆర్ లెక్కనే పోతాము అంటే కేసీఆర్ లెక్కనే పోతారు, ఇక కేసీఆర్ లెక్కనే పోతారు, ఇక ఉండరు.